మాత్రే నమః. నేనండి మీ చిర్రావూరి. ఈ మధ్యన చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, చిర్రావూరి గారు ఇదివరకు వచ్చినట్టుగా ఇప్పుడు ఎక్కువ వీడియోస్ మీ యూట్యూబ్ ఛానల్స్లో రావట్లేదు ఏంటి అని. అయితే మా యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని మార్పులు చేయడం జరుగుతోంది. అందుకని కొంచెం వీడియోలు అప్లోడ్ చేయడంలో ఆలస్యం అవుతోంది. అదేంటంటే మనకి 5 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి చిర్రావూరి ఫౌండేషన్, రెండవది చిర్రావూరి గ్రూప్, మూడవది చిర్రావూరి టీవీ, నాలుగవది శ్రీ చిర్రావూరి, ఐదవది చిర్రావూరి జయం. 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా. అయితే అక్కడ ఏమవుతుందంటే ఒక దాంట్లో అప్లోడ్ చేసి ఇంకో దాంట్లో పొరపాటున అప్లోడ్ చేయడం జరుగుతోంది. అందువల్ల కొంతకాలం పాటు వీటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం లైన్లో పెడదామనే ఉద్దేశంతో మనం ఈ వీడియోలు అప్లోడ్ చేయడం అనేటటువంటిది కొంచెం ఆలస్యం చేయడం జరుగుతుంది. ఇక మీదట మన చిర్రావూరి ఫౌండేషన్ ఛానల్లోనూ, శ్రీ చిర్రావూరి ఛానల్లోనూ, చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లోనూ, ఈ 3 ఛానల్స్లోనూ మనకి ఈ చిట్కాలు కానీ రెమెడీస్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక లైవ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చిర్రావూరి గ్రూప్, చిర్రావూరి టీవీ వీటిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను ఏదన్నా ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళాను అనుకోండి, ఆ క్షేత్రం యొక్క విశేషము, ఆ దేవుడి గురించి, ఆ క్షేత్ర ప్రాధాన్యం, ఆ క్షేత్రంలో ఉండేటటువంటి దేవుడి యొక్క ఆ వీడియో అవన్నీ కూడా లైవ్లో మీకు చిర్రావూరి గ్రూప్, చిర్రావూరి టీవీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలయ్యా అంటే, మీరు రెమెడీస్ కావాలంటే మన చిర్రావూరి ఫౌండేషన్, శ్రీ చిర్రావూరి, చిర్రావూరి జయం ఈ 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఆ పక్కన చిన్న గంట బొమ్మ ఒకటి ఉంటుంది, ఆ గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా నేను ఇచ్చేటటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక చిర్రావూరి గ్రూప్, చిర్రావూరి టీవీ ఈ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట అంటే అతి త్వరలో మనం ఈ విధంగా ఏ ఛానల్లో ఆ వీడియో అంటే ఒక ఛానల్లో వచ్చేటువంటి వీడియో ఇంకో ఛానల్లో రాకుండా మనం జాగ్రత్తగా ఎక్కడికక్కడ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం చిర్రావూరి ఫౌండేషన్, శ్రీ చిర్రావూరి, చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్లో అనేకమైనటువంటి పరిహారాలు అంటే రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు, వార నియమాలు, అప్పుల తీరడానికి రెమెడీస్ ఏమిటి, పరిహారాలు ఏమిటి, ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి పరిహారాలు ఏమిటి, ఈ విధంగా అనేకమైనటువంటి పరిహారాలను మనం అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒక్క వీడియోలో చూసేసి ఇది ఒక్కటే ఉందేమో అని అనుకోకండి. మీరు ఏ ఛానల్లోకి వెళ్ళినా ఆ పక్కనే వీడియోస్ అని కనపడుతుంది, ఆ వీడియోస్ మీద కనుక టచ్ చేస్తే ఒక్కొక్క ఛానల్లో అనేకమైనటువంటి వీడియోలు ఉన్నాయి. మన చిర్రావూరి ఫౌండేషన్ ఛానల్లో 270 వీడియోలు ఉన్నాయి. మీకు ఎటువంటి సమస్య, ఎటువంటి అనుమానం వచ్చినా దానికి సంబంధించిన వీడియో పెట్టాం. అదేవిధంగా చిర్రావూరి జయం, శ్రీ చిర్రావూరి ఈ 2 ఛానల్స్లోనూ కూడా ఒక్కో దాంట్లో 70 వీడియోలు ఉన్నాయి. అంటే ఇందులో ఉన్న వీడియో అందులో ఉండదు, అందులో ఉన్నటువంటి వీడియో ఇందులో ఉండదు. ఆ విధంగా ప్రతి పరిహారానికి, ప్రతి సమస్యకి పరిహారాన్ని చెప్పేటటువంటి వీడియోలని కూడా మనం ఈ 3 యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్స్లో. అయితే ఇక చిర్రావూరి గ్రూప్, చిర్రావూరి టీవీ ఈ 2 ఛానల్స్లోనూ ఉన్నటువంటి వీడియోలను, పాత వీడియోలు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి ఇక ఆ ఛానల్స్ని లైవ్ ఛానల్స్గా వినియోగించడం జరుగుతుంది. అంటే ప్రతిదీ దాదాపుగా ప్రతిరోజు నేను లైవ్ ఇవ్వడం, ఏదైనా క్షేత్రానికి వెళ్ళినా, ఏదైనా విశేషానికి సంబంధించిన ఏదైనా ఒక మంచి మాట చెప్పాలనుకున్నా, నా మనసులో మాట మీకు చెప్పాలనుకున్నా కూడా లైవ్ చిర్రావూరి టీవీ, చిర్రావూరి గ్రూప్ ఈ 2 ఛానల్స్ ద్వారా వస్తాయన్నమాట. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఇప్పటివరకు మీరు నాకు తెలిసి ఏదో ఒక ఛానల్లో 2 ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. మీరు ఖచ్చితంగా 5 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక ఛానల్లో వచ్చినటువంటి విషయం ఇంకో ఛానల్లో రాకుండా అతి జాగ్రత్తగా మేము కొత్త వీడియోలు, కొత్త పరిహారాలు ఎప్పటికప్పుడు చేయడానికి ప్రయత్నం చేశాం. మనం అతి త్వరలోనే రోజుకి 2-3 వీడియోలు, ఒక్కో ఛానల్లో 2-3 వీడియోలు ఒకదానికొకటి సంబంధం లేకుండా చక్కగా అప్లోడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీరు చిర్రావూరి ఫౌండేషన్, చిర్రావూరి జయం, శ్రీ చిర్రావూరి, చిర్రావూరి గ్రూప్, చిర్రావూరి టీవీ మర్చిపోతారేమో, రాసుకోండి. చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళి ఈ పేరు కొట్టితే మీకు ఆ ఛానల్ ఒక్కో ఛానల్ ఓపెన్ అవుతుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట బొమ్మని యాక్టివేట్ చేసుకోండి. అతి త్వరలో మనం అనేకమైనటువంటి విశేషాలు, పరిహారాలని తెలుసుకోబోతున్నాం. జయం.